హాయ్ ఇస్ బాన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో నా జీవితం 2024. సో నేను చెప్పాను కదా పైన అర్ధ ఎకరా వేసి ఇచ్చిపెట్టినా అని. సో నీకు దగ్గర నుంచి చూపిస్తా. మనం కొత్తిమీర వేసి అప్పుడు రేట్ లేదని వదిలేసాం అనమాట. ఇది అర్ధ ఎకరా ఇటు అటు కింద ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ధనాలు కాసినాయి అనమాట. ఇవన్నీ ఇవి కొంచెం ఎండాక కోయాలి. ఇప్పుడు ఇంకా కోసేది ఉంది. సో ఇదంతా కోసేది ఉంది. ఇది కోసేసి ఒకరోజు ఒక దగ్గర ఎండేసి ధనియాలకి అది వేయాలి. ఇవన్నీ ఇతనాలకైనా వస్తాయి. సో అందుకని వదిలేసిన, రేట్ లేదనమాట అప్పుడు. సో రేట్ లేక ఇదంతా వదిలేసిన. ఇదంతా కొత్తిమీరే అంతా ఉండేది. సో ఏదనమాట మనం ఆ తిండి దొయ్య ఆ దొయ్య అప్పుడు ఇతనాలకు వచ్చిన ఈ దొయ్య దునిపించిన వేద్దామని. ఇది అక్కడ తుమ్మ చెట్టు దగ్గర ఇంకా అదొకటి ఆ తిండి ఒకటి ఉంటుంది, దునిపించిన. సో మళ్ళీ ఈ ఏప్రిల్ మేలా కొత్తిమీర చాలా రేట్ ఉంటుంది. సో దునిపించినా కానీ వేద్దాం అనుకున్నా. సో నాకు పన్నొప్పి లేచింది. అది జ్ఞానదంతం అనేసి ఇట్లా క్రాస్ వచ్చినాయి 2. సో ఇక్కడ పెట్టాల్సిన పైసలు 20,000. సో ఇక్కడ అయిపోయినాయి. అందుకని ఇప్పుడు ఆపేసిన మళ్ళీ నాకు ఇప్పుడు కంపెనీ చేంజ్ అవుతున్నా కాబట్టి నాకు సెట్ కాదు అనుకొని సో ఆపిన. ఇది ఏం చేస్తానంటే ఇప్పుడు వానాకాలంలో నాటేస్తా. సో నాటేసేసి రోజు ఇక్కడ మనకు కంపెనీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళేసి రావచ్చు అనమాట. సో వెళ్తున్నప్పుడు పోతున్నప్పుడు చూసుకోవచ్చు, వాటర్ వస్తున్నప్పుడు చూసుకోవచ్చు. ఏమైనా వాటర్ ఏమైనా ఉన్నాయో. ఇక నాటేసి ఎక్కువ వర్క్ ఉండదు. నాటు వేసిన రోజు ఉంటుంది, ముదురు తీసే రోజు ఉంటుంది, కోసే రోజు ఉంటుంది. సో ఇవి అనమాట. మనకి ఎక్కువ పని ఉంది కాబట్టి నాటేద్దాం అనుకున్నాం. నాటేస్తున్నాయి ఇక. అంటే ఇప్పుడు ఇంకా 1 మంత్ అయితే స్టార్ట్ అయితే మళ్ళీ వరేసుడు నాట్లేసుడు. సో అదనమాట. ఇది మన ఇప్పుడు ల్యాండ్ దగ్గర ఉన్న పరిస్థితి. సో ఏం చేయాలో అర్థం కాదు. ఫార్మింగ్ అంటే ఇష్టం, మనం ఫార్మింగ్ చేద్దాం అనుకుంటాం. మధ్య ఇట్లా లాస్ వస్తాయి. సో లాస్ వచ్చినా కానీ మా ఇంట్లో వాళ్ళు ఒకటే అన్న, నువ్వు వ్యవసాయం స్టార్ట్ చేస్తే నువ్వు లాస్ వచ్చినా లాభం వచ్చినా అది చేస్తూనే ఉండాలి. చేస్తుంటే అప్పుడు కంటిన్యూగా అది చేస్తుంటే ఏదో ఒక రోజు నీకు లాభం వస్తుంది. వ్యవసాయంలో అంటే ఓ లాస్ అయినా ఏముండదు. లాస్ అంటే ఇట్లా రేట్లు ఉండేవి. భూమిని నమ్ముకున్నాడు ఎప్పుడు మోసపోడనే అంటారు. అట్లా ఆ భూమి మనం ఎంత వ్యవసాయం చేస్తున్నామో ఉండాలి కంటిన్యూగా. మనం కాన్స్టెంట్గా చేసుకుంటూ పోతే అదే ఒకరోజు మనకి ఇస్తాను అనమాట. మనం తిన్నికి మందం వచ్చినా సరే అనేసి నేను నాటేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ ఎకరాల స్టార్ట్ చేస్తా. తర్వాత మెల్లమెల్లగా మిగతా అంతా సాఫ్ చేసుకొని చేసేస్తాను అనమాట. సో మనకి ఇక్కడ పైన కూడా ఉంది, అదంతా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అది చేయలేదు. ఇక స్టార్ట్ చేసుకోవాలి మెల్లమెల్లగా. అంత చిన్న స్టార్ట్ చేసినా కాబట్టి చిన్నగా చేయాలన్నమాట. చిన్న చేసుకుంటూ పోతుంటేనే తర్వాత మనకు దాని గురించి తెలుస్తుంటాయి. ఇప్పుడు నా కొత్తిమీర అస్సలు ఐడియా లేదు. తర్వాత ఎప్పుడే వేయాలి, ఎలా వేయాలి, అట్లా మెల్లమెల్ల కొంచెం తెలుస్తుంది అనమాట. సో అది నేను చెప్పేది. సో సన్లైట్ వస్తుంది, సూపర్ ఉంది. మీకు చూపిస్తుంది చూడండి. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తుంది, 6:10 అవుతుంది. చాలా బాగుంది. ఇది మన ల్యాండ్. మార్నింగే రావాలి, మార్నింగ్ వచ్చేసి వెళ్ళాలన్నమాట. నేను వెళ్ళే కంపెనీ ఈ నుంచి కనిపిస్తుంది. సో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. మన ల్యాండ్ అప్పుడు నేను వెళ్ళే కంపెనీ అక్కడ కనిపిస్తుందా? సో అదే అనమాట మనం వెళ్ళే కంపెనీ. అది దగ్గరనే ఉంటుంది కానీ రోడ్ సైడ్ నుంచి అటు సైడ్ వెళ్తే దూరం ఉంటుంది. మన బావి ఇక్కడ ఉంటుంది. ఆ కంపెనీ వేసి వస్తున్నప్పుడు నీళ్ళు చూసుకొని ఇంటికి పోవచ్చు అనమాట. ఆ ఉద్దేశంతో నాటేస్తా అని అంటున్నా. నిమ్మ చెట్టు జామ చెట్టు పెట్టినా కదా, అది చూపిస్తా ఇప్పుడు ఏ స్టేజ్లు ఉన్నాయో. ఇది నేను వాటర్ పోసలేను దీనికి. జామ చెట్టు పెద్దగా అయిపోయింది, దాని వాటర్ వస్తలే, వాటర్ వేయాలి. దాల్చిన చెట్టు ఉంది, అన్ని కాయలు పట్టినాయి, చిన్న కాయలు పట్టినాయి. అక్కడ దాల్చిన చెట్టు మీకు కనిపిస్తలేదు. దాల్చిన చెట్టు ఉంది, అవి నీళ్ళు వేయాలని మంచిగా అవుతాయి. ఇప్పుడే పూత పూసి కాయ పడుతుంది. అది చూద్దాం, నీళ్ళు పోస్తే మంచిగా అవుతుంది ఇంకా. సో ఈ 2 గోర్లు వచ్చేసి మా నాయనమ్మది, మా తాత అనమాట. సింగం బాగయ్య, సింగం మల్లమ్మ. సో ఇంకా ఇదంతా సాఫ్ చేసేది ఉంది. ఇది చాలా ఉంది. ఇదంతా చేయాలి, ఇంకా టైం పడుతుంది. ఇక్కడ సైడ్ కూడా ఉంది, ఆ తిన్నికి ల్యాండ్ ఉంది. చేద్దాం, మెల్లగా చేద్దాం. సో అయిపోయింది, మనం ఇంటికి వచ్చేసినాం, రెడీ అయిపోయినాం, బస్ స్టాప్కి వచ్చేసినాం. ఇప్పుడు మనం బస్ ఎక్కేసి మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఇంకా 4 days ఉంది నాకు ఆఫీస్. ఇవాళ హెచ్ఆర్ దగ్గర అనమాట. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం ఫామ్స్ ఉంటాయి, ఆ ఫామ్స్ అన్నీ ఫిల్అప్ చేసేసి డిపార్ట్మెంట్లో ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమో కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఇవాళ కొంచెం పన్నొప్పి ఉంది. సో హాస్పిటల్కి అయితే పోవాలి. సో చెప్పిన జ్ఞానదంతం ఇట్లా క్రాస్ వచ్చిందని. సో
ఆల్రెడీ తీసేసారు. ఈ రోజు ఏంటో స్టిచ్ చేసేసారు లోపల. ఆ స్టిచ్చెస్ కుట్లు ఉన్నాయి, ఆ కుట్లను తీసేస్తారు అనమాట. సో తీసేసి చెక్ చేస్తారు అన్న ఓకేనా లేదా అనేసి. ఇంకోటి ఉంది కానీ ఇప్పుడు ఇంకో 2 months తర్వాత చూపిస్తారు. ఇప్పుడు అంత లేదు. సో 2 months తర్వాత ఎందుకంటే గ్యాప్, ఎందుకంటే ఇదంతా కవర్ కావాలి. సో అందుకనే ఇప్పటికీ ఈ పెయిన్ చాలా వచ్చింది. సో ఇది కవర్ అయినాక అది తీసేపిస్తా. ఇప్పుడు ఏం తీసేపియా. సో ఇప్పుడైతే మనం ఆఫీస్కి వెళ్ళినాక కలుద్దాం. మనం అయితే ఆఫీస్కి అయితే వచ్చేసాం. ఆఫీస్లో ఈరోజు ఇంకా 4 days ఉంది కాబట్టి నాకు హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళాలి. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళేసి ఇంకా ఫామ్స్ ఉంటాయి, అంటే ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నాయా, పెండింగ్ సైన్స్ ఏమైనా ఉన్నాయా అన్ని డిపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ సైన్ చేయించుకొని వచ్చి ఇంకా 4 daysలో నాకు ఈ కంపెనీకి సంబంధం లేదనేసి ఏదో పెండింగ్ లేదనేసి మనం అక్కడ సిగ్నేచర్ చేయించుకోవాలన్నమాట అన్ని డిపార్ట్మెంట్లో. సో ఇది ఉంటుంది ఈరోజు. సో ఇప్పుడైతే మనం క్యాంటీన్ పోయి తర్వాత హెచ్ఆర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో నేను ఇంకా కానీ చేయాలి తొందరగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే నాకు తొందరగా అయిపోతుంది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను డెంటల్ కేర్ పోతా. అసలు మీ జ్ఞానదంతం ఎలా వచ్చిందో చూపెట్టలే కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, అది ఆ ఎక్స్రే పెడతా అనేసి ఇట్లా క్రాస్ వచ్చినాయి అనమాట. సో దానివల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. నా ఫండ్లు కూడా దానివల్ల క్రాస్ అయిపోయినాయి. సో అది సో మనమైతే మన ఫైల్లో సైన్లన్నీ కంప్లీట్ చేసేసాం. ఒకటే ఒక సైన్ కోసం మన మెయిన్ బ్రాంచ్ ఉంటుంది వ్యాక్సిన్, బీఈ వ్యాక్సిన్ అని. సో మన సెజ్ నుంచి షటిల్ వెహికల్ అని ఉంటుంది. సో ఆ వెహికల్ వచ్చి ఆ నుంచి ఇప్పుడు ఆ బ్లాక్కి వెళ్తున్నాం అనమాట. ఒకసారి సైన్ ఒక్కటే ఉంది. ఆ ఒక్క సైన్ చేసినా అంటే రేపు మనకు రిలీవింగ్ వస్తుంది. సో మనం ఇంకా రేపు వచ్చేసి రిలీవింగ్ తీసుకొని ఇంకా ఈ కంపెనీకి మనకు ఏం సంబంధం లేదని బాయ్ చెప్పాల్సిందే. సో ఇదనమాట. నేను అయిపోయినాక మళ్ళీ చెప్తాను. సో నా లాకర్కి వచ్చేసి మన లీకేజ్కి ఇస్తున్నా. బాగుంటుంది. లీకేజ్ లాకర్ వచ్చేసి శ్రీకాంత్కి ఇస్తుంది. అంతే. డీప్ డిస్కషన్లో ఇద్దరు రేపు అద్దలు తీసేసిన రేపు తాగుతా. రేపు 2 గంటలకు కదా లంచ్ తర్వాత లాస్ట్ మల్కొచ్చిన లైన్ రాత్రి అలా అదే అధిక పండి మనం అన్నకి వేరు వాళ్ళకి వేరు. మీ ఫ్రెండ్స్ వస్తారు చూడండి ఇక విషయం అనుకోవాలి. ఫోన్ వస్తుంది అలా. ఫోన్ వస్తుంది మమ్మీదా. లాక్ తీసిరా? ఓకేనేనా? ఏం ఓపెన్ అయింది చూడు.